నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక మార్గాన్ని సుసంపన్నం చేయటంలో సద్గురువుల పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. అలాంటి గురు పరంపరకు ఆద్యుడిగా దత్తాత్రేయుడు కనిపిస్తాడు. అత్రి అనసూయ దంపతులకు తమని తాము దత్తత చేసుకున్న త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయుడు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి మొదటి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు కనిపిస్తారు. కర్ణాటక రాష్ట్రం కురువపురంలో ఆ స్వామి కొలువైన శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. ఆదౌ బ్రహ్మ హవిర్మధ్యే అంత్యో దేవ సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తదేవ నమోస్తుతే. దేవతలకు మహర్షులకు సైతం జ్ఞానబోధ చేసిన వారు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ లోకాన్ని జ్ఞాన మార్గంలో నడిపించడం కోసం, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేయటం కోసం ఆయన సద్గురువులుగా అవతరిస్తూ వెళ్లారు. అలాంటి దత్తాత్రేయ స్వామి వారి అవతారాలలో మొదటిదైన శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతారం మరింత విశిష్టమైనది. అలాంటి ఆ స్వామి పాద స్పర్శచే పునీతమైనదే రాయచూరు జిల్లా పరిధిలోని శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం. శ్రీపాదవల్లభ గురో వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. సద్గురు పాదాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకునేవారు, ప్రయాణించాలని అనుకునేవారు సద్గురువు పాదాలను ఆశ్రయించవలసిందే. ఎంతోమంది సాధకులు ఆయా దేవతల ఉపాసనకు సిద్ధమైనప్పుడు ముందుగా సద్గురువుల పాదాలను ఆశ్రయించమని ఆయా దేవీ దేవతలు సెలవిచ్చారు. దీనిని బట్టి గురువు పాదాలకు గల ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. గురువు పాదాలను పట్టుకుని అక్కడి నుంచి అంగుళమైనా కదలకుండా సమస్త క్షేత్రాలను దర్శించిన భక్తులు ఉన్నారు. గురువు పాదాలను పట్టుకుని తమ పూర్వజన్మలను గురించి తెలుసుకున్న భక్తులు ఉన్నారు. గురువు పాదాలను ఆశ్రయించి తమ కర్మ ఫలితాల గురించి అర్థం చేసుకున్నవారు ఉన్నారు. అలాంటి పాదుకా క్షేత్రంగా మనకు కురువాపురం కనిపిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభుల లీలా విశేషాలను వినిపిస్తుంది. పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే, దత్తాత్రేయమహం భజే. పాండవులకు కౌరవులకు మూలపురుషుడైన కురుమహారాజు జ్ఞానోపదేశం పొందిన ప్రదేశమిది. అందువలన ఈ ప్రాంతానికి కురువపురం అనే పేరు వచ్చిందని అంటారు. కురుగడ్డి, కురుగడ్డ, కురువాపురం పేర్లతోనూ ఈ గ్రామం పిలువబడుతోంది. పూర్వం నుంచి అనేక మంది మహర్షులు, సిద్ధులు, యోగులు ఇక్కడి కృష్ణానది తీరంలో తపస్సు చేసుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆధ్యాత్మిక గ్రంథాలలో ఈ నేలను శ్రీక్షేత్రం, కర్మభూమిగా, గురుద్వీపంగా పేర్కొనడం విశేషం. కృష్ణానదీ తీరంలో ఎన్నో వైష్ణవ, శైవ, శక్తి క్షేత్రాలు అలరారుతున్నాయి. అలాంటి ఈ నదీ తీరంలో వెలసిల్లుతున్న
గురుక్షేత్రం, సిద్ధక్షేత్రం, జ్ఞానక్షేత్రం ఇది. శ్రీపాద వల్లభ క్షేత్రాన్ని పవిత్రమైన తీర్థంగా మారుస్తూ ఇక్కడి కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. స్వామివారి పాదస్పర్శతో తరించడానికి ఆరాటపడుతున్నట్టుగా దేవాలయానికి చాలా దగ్గరగా ఇక్కడి కృష్ణవేణి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక్కడి స్వామివారి లీలా విశేషాలతో కృష్ణమ్మ కూడా ఒక భాగం కావడం విశేషం. ఈ క్షేత్రానికి చేరుకున్నప్పుడు ఆలయానికి సమీపంలో అడ్డుగీత గీసినట్టుగా కృష్ణానది కనిపిస్తుంది. కానీ నిజానికి కృష్ణానది మధ్యలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. ఆ కృష్ణమ్మ ఈ క్షేత్రానికి చుట్టుకొని వెళుతూ ఒక ద్వీపాన్ని తలపిస్తుంది. ఈ క్షేత్రాన్ని గురుద్వీప అని పిలవడానికి గల కారణం కూడా అదే. పావన కృష్ణానదికి ఈవలిగట్టు నుంచే అవతల వైపున గల ఆధ్యాత్మిక సామ్రాజ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది, కనువిందు చేస్తూ ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో రాయచూరు జిల్లా పరిధిలో కురువపురం విరాజిల్లుతోంది. అటు కర్ణాటక నుంచి, ఇటు తెలంగాణ వైపు నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవటానికి 2 మార్గాలు కనిపిస్తాయి. అయితే ఎక్కడి నుంచి వెళ్లాలన్నా కూడా కృష్ణానదిని దాటి వెళ్లవలసిందే. ఇక్కడ కృష్ణమ్మ ఎంత లోతుగా, మరెంతో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువలన పడవలపై, పుట్టిపై భక్తులు ఆవలి తీరానికి చేరుకుంటూ ఉంటారు. పవిత్ర కృష్ణానదికి ఇవతలి ప్రదేశాన్ని వల్లభాపురమని, అవతల ప్రాంతాన్ని కురువపురమని పిలుస్తూ ఉంటారు. ప్రధానమైన ఆలయం ఈ కృష్ణానదికి మధ్యలో నిర్మితమయ్యింది. ఒకప్పుడు శ్రీపాదుల వారు తపస్సు చేసుకున్న ప్రదేశం ఇది. అందువలన దీనిని తపోభూమిగాను భావిస్తూ ఉంటారు. ఈ తపోభూమికి ప్రవేశద్వారంలా కనిపిస్తూ ఉండే రాజగోపురాన్ని చూస్తూ ఆ పడవలపై చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. 5 అంతస్తుల రాజగోపురం. శ్రీ దత్తాత్రేయ స్వామివారే శ్రీపాద శ్రీవల్లభుల వారు అనే విషయం చెబుతూ ఉంటుంది. శ్రీపాదుల వారి లీలా విశేషాలను చాటుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన శిల్ప చిత్రాలు మనకు ఈ గోపురంపై కనిపిస్తూ ఉంటాయి. గోపురం దాటగానే ఒక సిద్ధక్షేత్రంలోకి, ఒక దివ్యక్షేత్రంలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలోనే ప్రశాంతత ప్రభవించినట్టుగా అనిపిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ క్షేత్రానికి పులిపై వచ్చినట్టుగా స్థల పురాణం చెబుతోంది. అందువలన ధర్మశాస్త్రగా కూడా ఆయనను భక్తులు భావిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు స్వామివారు ఇక్కడ తపస్సు చేశారు. ఈ ప్రదేశమంతా స్వామివారు తిరుగాడినదే, ఆ స్వామి పాదస్పర్శచే పునీతమైనదే. ఇక్కడ ఔదుంబర వృక్షం క్రిందనే స్వామివారు కూర్చునేవారని అంటారు. ఈ వృక్షమూలంలో స్వామివారు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో ఉన్నారని భక్తులంతా విశ్వసిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులు విశాలమైన ప్రదక్షిణ మార్గంలో ముందుకు కదులుతారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అంటూ భక్తులు ఈ స్వామిని స్తుతిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. స్వామివారికి 13వ శతాబ్దంలో తొలి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని విస్తరిస్తూ వెళ్లడం జరిగింది. గర్భాలయంలో స్వామివారు పాదుకలు దర్శనమిస్తూ ఉంటాయి. అందువల్లనే దీనిని పాదుకాక్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. దత్తాత్రేయుడు సర్వదేవతా స్వరూపం. ఆ స్వామిని పూజించడం వలన సకల దేవతలను సేవించిన ఫలితం దక్కుతుంది.
శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు ముందుగా ఆ స్వామి గురించిన విశేషాలను తెలుసుకోవటం వలన పూర్తి స్థాయిలో ఈ క్షేత్ర వైభవం అర్థమవుతుంది. పిఠాపురం నుంచి మొదలైన స్వామివారి ప్రయాణం కురువపురం వరకు ఎలా సాగిందో, ఈ ప్రదేశం ఎలాంటి మహిమలను ప్రత్యక్షంగా వీక్షించిందో అనుభవంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం ఒకప్పుడు పీఠికాపురంగా పిలువబడింది. ఈ గ్రామంలో సుమతి అప్పలరాజు శర్మ దంపతులు నివసిస్తూ ఉండేవారు. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కారణంగా 1320వ సంవత్సరంలో ఆ దంపతులకు శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. ఎన్నో శుభలక్షణాలతో జన్మించిన స్వామి తన బాల్యంలోనే అనేక లీలలను ప్రదర్శించారు. లోక కళ్యాణం కోసం తన 16వ ఏటని అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెళ్లారు. ఆ తర్వాత ఆయన కురువపురం చేరుకొని ఇక్కడ కొన్నేళ్ల పాటు తపస్సును ఆచరించారు. ఇక్కడి స్వామివారి లీలలకు ప్రత్యక్ష సాక్షి కృష్ణానది అని చెప్పాలి. ఈ నదీ తీరం ఆ స్వామి మహిమల మాలికగా కనిపిస్తుంది. ఒక రజకుడు మహారాజు కావాలనుకుంటే తక్షణమే ఆ వరాన్ని అనుగ్రహించడం మనకు ఇక్కడ కనిపిస్తుంది. వచ్చే జన్మలో ఆయన కోరిక తీరేలా స్వామివారు అనుగ్రహించారు. ఇక మందబుద్ధి కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్వామివారు అడ్డుకుంటారు. ఆ క్షణమే అతన్ని మహాపండితుడిగా చేస్తారు. ఇలా ఎన్నో మహిమలకు నెలవైన ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు. స్వామివారు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. చిన్న గుహ మాదిరిగా ఉన్న ఈ ప్రదేశంలో స్వామివారి పాదుకలు, శివలింగం కనిపిస్తాయి. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ జరిగే ఆరతిని దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. సద్గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. సద్గురుపాదుకాభ్యాం. ఆలయానికి సమీపంలో వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు ఉంటుంది. స్వామివారి కాలం నుంచే ఈ చెట్టు ఉందని చెబుతారు. ఈ చెట్టు క్రింద స్వామివారు ఆసీనులయ్యేవారని అంటారు. మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకున్న భక్తులు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. శ్రీపాదుల వారు అనునిత్యం సూర్య నమస్కారం చేసుకునే భాస్కర బండను కూడా భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు. ఇది నదికి అత్యంత సమీపంలో ఉంటుంది. అందువలన వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించదు. ఇక ఇక్కడే టెంబే స్వామి గుహ కూడా కనిపిస్తుంది.
వాసుదేవానంద సరస్వతి స్వామివారిని టెంబేస్వామిగా పిలుస్తుంటారు. మహాసర్పరూపంలో ఆయన ఈ గుహలో ధ్యానం చేస్తూ ఉండేవారని స్థల పురాణం చెబుతోంది. వాసుదేవానంద సరస్వతిని కూడా దత్తస్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఆయన చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించిన 23 విశిష్టమైన క్షేత్రాలలో కురువపురం ఒకటి. పిఠాపురం శ్రీపాదుల వారి జన్మస్థలమనే విషయాన్ని ఈ లోకానికి చాటి చెప్పింది కూడా వాసుదేవానంద సరస్వతుల వారే. శ్రీపాద శ్రీవల్లభుల క్షేత్రంలో అనునిత్యం అత్యంత నియమనిష్ఠులతో పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం వేళలో జరిగే అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. విశేషమైన పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, సేవలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు తాను ఈ క్షేత్రంలో సూక్ష్మరూపంలో ఉంటానని సెలవిచ్చారు. అందువలన ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఎంతో అంకిత భావంతో ఆ స్వామిని సేవిస్తూ ఉంటారు. స్వామివారికి సంబంధించిన విశేషమైన తిథులలో ఎంతో వైభవంగా పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి ఇక్కడ ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆ రోజున ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. భాద్రపద శుద్ధ చతుర్దిన అంటే వినాయక చవితి రోజున స్వామివారి జన్మదినోత్సవంగా జరుపుతుంటారు. అలాగే స్వామివారు కృష్ణానదిలో అంతర్హితమైన ఆశ్వయుజ బహుళ ద్వాదశిని గురుద్వాదశిగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే దత్త జయంతి రోజును కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అనునిత్యం స్వామివారి పాదుకలకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం 9 గంటల వరకు మాత్రమే స్వామివారి నిజ పాదుకలను భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వివిధ రకాల పుష్పాలతో కానీ కవచంతో కానీ స్వామివారి పాదుకలను కప్పి ఉంచుతారు. ప్రతి గురువారం రోజున జరిగే పల్లకీ ఉత్సవం ఎంతో సందడిగా జరుగుతుంది. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో జరిగే పల్లకీ ఉత్సవాన్ని చూసి తీరవలసిందే. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన తర్వాత కృష్ణానది దాటిన తర్వాత మనకు దత్త దర్బార్ పేరుతో ఒక మందిరం కనిపిస్తుంది. దీనినే పంచదేవ పహాడ్ అని అంటారు. అనేక వర్ణరంజితమైన దేవతా ప్రతిమలతో ఈ మందిరం నయనానందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ మందిరం చుట్టూ గోడలపై ఒక వరుసలో దశావతార మూర్తులు, మరో వరుసలో అవధూతలు, సద్గురువుల ప్రతిమలు దర్శనమిస్తాయి. మనలో ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రీపాదుల వారు ఇక్కడి గ్రామస్తులను, దూర ప్రాంతాల నుంచి తన కోసం వచ్చిన వారిని ఈ ప్రదేశంలో కలుసుకునేవారని అంటారు. అప్పట్లో స్వామివారికి ఇక్కడ ఒక పాక వేయించారు. అందులోనే గోష్ఠి జరుగుతూ ఉండేది. ఈ దర్బారులో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అంశంపై మాట్లాడేవారు. అలా స్వామి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మసూత్రాలు, ధర్మతత్వ రహస్యాలను గురించి వివరించేవారు. ఈ మధ్యకాలంలో దత్త దర్బార్ మందిరాన్ని అభివృద్ధి చేశారు. వర్ణరంజితమైన ప్రతిమలతో శోభిల్లే ఈ మంటపం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ ఉంటుంది. కొందరు స్వామివారి ఆలయానికి వెళుతూనే దత్త దర్బార్ని దర్శించుకుంటే, మరికొందరు తిరుగు ప్రయాణంలో ఈ మందిరానికి వెళుతుంటారు. జగదుత్పత్తి కర్త్రే చ స్థితి సంహార హేతవే భవనాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే దత్తాత్రేయ నమోస్తుతే. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రానికి త్రిశూల పీఠం అనే పేరు కూడా ఉంది. సిద్ధులు, యోగులు ఆ పేరుతోనే పిలుచుకుంటూ ఉంటారు. సాయంత్రం వేళలో ఇక్కడ జరిగే ఆరతిలో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉంటారు. రాత్రి వేళలో స్వామివారిని దర్శించడం కోసం మహర్షులు, దేవతలు వస్తారనే బలమైన విశ్వాసం మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఇలా ఎన్నో విశేషాలకు మహిమలకు నిలయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ఆలయం తలుపులను అనునిత్యం ఉదయం 6 గంటలకు తెరుస్తారు. అభిషేకం, అలంకారం, నైవేద్యం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదిలోనే అంతర్హితులయ్యారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా అవతరించే సమయం ఆసన్నం కావడం వల్లనే ఆయన తన శిష్యులకు ఈ క్షేత్ర బాధ్యతలను అప్పగించి అంతర్హితులయ్యారు. ఆ తరువాత స్వామివారు మహారాష్ట్రలోని కరంజపురం గ్రామంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా అవతరించారు. అయితే ఇప్పటికీ శ్రీపాదుల వారు కురువపురంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. రాయచూర్కి 25 కిలోమీటర్ల దూరంలోని కురువపురం చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, మక్తల్ మీదుగా కురువపురం చేరుకోవచ్చు. మక్తల్ నుంచి కూడా స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. పవిత్ర కృష్ణా నదీ తీరం శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేసుకున్న ప్రదేశం. ఆ స్వామి లీలా విశేషాల నిలయం ఈ ఆలయం. ఎందరో మహర్షులు, సిద్ధులు, యోగులు దర్శించిన క్షేత్రం ఇది. అలాంటి ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. త్రిమూర్తి రూపా దత్తాత్రేయ, త్రిగుణాతీత దత్తాత్రేయ, అనసూయ తనయా దత్తాత్రేయ, ఆశ్రిత రక్షక దత్తాత్రేయ. త్రిమూర్తి రూపా దత్తాత్రేయ, త్రిగుణాతీత దత్తాత్రేయ, అనసూయ తనయా దత్తాత్రేయ, ఆశ్రిత రక్షక దత్తాత్రేయ. త్రిమూర్తి రూపా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.